వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఇప్పటివరకు 2 సినిమాలు వచ్చాయి. అయితే అలా వచ్చిన 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 'ఎఫ్2, ఎఫ్3' 2 హిట్స్ కాగా ఇప్పుడు హ్యాట్రిక్ కాంబోగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా వస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించారు. వెంకటేష్ ఈ సినిమాతో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించాలని చూస్తున్నాడు. ఈ సినిమా నుండి 4వ పాటను మరో 2 రోజుల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి 3 సాంగ్స్ వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 4వ పాట కూడా విడుదల కానుంది. ఈ సాంగ్ కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉందట. ఈ సినిమా మంచి బిజినెస్ చేసింది. నిర్మాత దిల్ రాజు నైజాంలో తానే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నాడు. ఆంధ్రాలో ఈ సినిమాకు 15,00,00,000, సీడెడ్‌లో 5,00,00,000, రెస్ట్ ఆఫ్ ఇండియా మరో 15-20,00,00,000 రాబట్టింది. సో, ఓవరాల్‌గా 50,00,00,000 కన్నా తక్కువ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా వస్తుంది. 'సంక్రాంతికి వస్తున్న' సినిమాలో ఈ సినిమా కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. తప్పకుండా ఆడియన్స్‌ని మెప్పించేలా సినిమా ఉంటుందనిపిస్తుంది. ముఖ్యంగా వెంకటేష్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్ అన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యేలా ఉన్నాయి. మరి వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా సంక్రాంతి విన్నర్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా సాంగ్స్ ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యాయి. 'గోదారి గట్టు మీద రామచిలకవే' సాంగ్ ఇన్‌స్టంట్ హిట్ కాగా సినిమాలో అన్ని సాంగ్స్ థియేటర్‌లో హంగామా చేసేలా ఉన్నాయి. జనవరి 14న సంక్రాంతి బారిలో సినిమా రిలీజ్ కానుంది. దిల్ రాజు ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఇక అనిల్ రావిపూడి పక్కా ఔట్‌పుట్‌తో చాలా వేగంగా సినిమాను పూర్తి చేశారు. తాజాగా దీనిపై దిల్ రాజు రియాక్ట్ అవుతూ పెద్ద ఔట్‌పుట్ వేస్ట్ అనేది లేకుండా చాలా షార్ప్‌గా కంటెంట్ తెరకెక్కించారని, అందుకే సినిమా త్వరగా పూర్తయిందని చెప్పుకొచ్చాడు. పక్కా ప్లానింగ్‌తో వెళ్లడం వల్ల ఇది సాధ్యమైందని వివరించాడు. ఇక ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలే ఉన్నాయి. బడ్జెట్ పరంగా చాలా చిన్న సినిమా అయినా హైప్ మాత్రం విపరీతంగా నెలకొంది. సంక్రాంతికి కుటుంబ ప్రేక్షకులను బాగా చేరువ చేసే సినిమాగా 'సంక్రాంతికి వస్తున్నాం' ఉంటుందని చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ కూడా చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ఈ సినిమాతో ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నాడని, అతనికి తోడు ఐశ్వర్య, మీనాక్షి కూడా అదిరిపోయే రేంజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ జనరేట్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.